ఆగ్రాలో ఒక షాకింగ్ కేసు రివీల్ అయింది. ఆ కేసు విన్న తర్వాత నాకు వెంటనే 'దృశ్యం' సినిమా గుర్తొచ్చింది. కాకపోతే 'దృశ్యం' సినిమాలో రాంబాబు తెలివైనోడు కాబట్టి ఆ బాడీని అటు నుంచి అటు మారుస్తాను. అందుకే మనకు 3 పాటలు వచ్చాయి, 4గో పాట కూడా వస్తుంది. ఇక్కడ రాంబాబు ఫీమేల్ వర్షన్ అనమాట. రాంబాబు ఫస్ట్ దగ్గరే దొరికిపోయింది. ఎలా దొరికిపోయింది, అసలు ఏం చేసింది, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది మనం వివరంగా మాట్లాడుకుందాం. మీరు కూడా చెప్పండి, ఎందుకంటే ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాలేదు. బట్ ఏం జరిగిందో జనాలకి తెలిసిపోయింది, పోలీసులకు కూడా తెలిసింది. మామూలు షాక్ ఉండదు. దీంతో ఇంకో కొత్త దృశ్యం తీయొచ్చు, ఓకేనా, ఫీమేల్ వర్షన్. అందుకే మీకు ఏమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మీరా నా పవనే. ఆగ్రా అనే ప్లేస్లో ఒక ఆవిడ, పెళ్ళైన ఆవిడ, పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఫైల్ చేసింది. మిస్సింగ్ కేసు. ఎవరిది? వాళ్ళ భర్త కనబడట్లేదు అని చెప్పి 45 రోజులుగా. కట్ చేస్తే పోలీసులకి కొంచెం డౌట్ వచ్చి అన్నీ చెక్ చేసి వాళ్ళ హస్బెండ్ తాలూకా రిలేటివ్స్ అలా అందరితో కూడా మాట్లాడి ఈవిడ ఎవరైతే కంప్లైంట్ రేస్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ బాత్రూమ్ కింద శవం దొరికింది. ఇది ఒక సీక్వెన్స్లో చెప్తా. ఇప్పుడు అంటే ఏంది విషయం ఏంది అర్థమైంది కదా. వైఫే మొగుని చంపేసి బాత్రూంలో కప్పెట్టేసిన కొన్ని రోజులకి కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజులకి పోలీసులు వెళ్ళి తవ్వితే శవం దొరికింది. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్టు కావాలి. ఎందుకు కావాలి అనేది మాట్లాడదాం. ఇప్పుడు ఒక సీక్వెన్స్ వేలో చెప్తా చూడండి. అసలు వీళ్ళ పేర్లు ఏంది, వీళ్ళు వ్యవహారం ఏంది అనేది. చనిపోయిన పర్సన్ పేరు సురేంద్ర కుమార్ శర్మ, 44 సంవత్సరాలు. వీళ్ళ వైఫ్ పేరు రూబీ శర్మ. లొకేషన్ వచ్చేసరికి రేణుకా డ్యామ్ కాలనీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ఇన్సిడెంట్ ముందు వీళ్ళ పరిస్థితి ఎలా అంటే, వీళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్, బట్ ఫ్రీక్వెంట్గా గొడవలు అయ్యి అండ్ ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉండేది. కొట్టుకునేవారు కూడా, కొట్టేవాడు అంట కదా. ఇది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. తర్వాత పోలీసులు మామూలుగా లెక్కేసుకుంటే 45 రోజుల ముందే జరిగింది ఇన్సిడెంట్ కదా. 18 మే 2026 ఈ సంఘటన జరిగింది. అంటే పాతి పెట్టేసిన సంఘటన ఇది. వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు చంపేశారు. ఈవిడే చంపారా, ఈవిడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఈవిడ ఒక్కడే ఒక్కరిదే ప్లాన్ లేకుండా బై మిస్టేక్ చంపేసిన తర్వాత ఎవరి హెల్ప్ అయినా తీసుకుందా. బట్ 18 మే అనే రోజు ఆ సంఘటన జరిగింది. వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఆ బాడీని అలా తీసుకెళ్ళి అక్కడ బాత్రూమ్ ఉంటే అక్కడ తవ్వి అందులో పెట్టేసి దాని మీద మట్టి వేసేసి దాని మీద సిమెంట్ వేసి, అంటే వర్కర్స్ని పిలిపించి. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, వర్కర్స్ని పిలిపించినప్పుడు వర్కర్స్కి తెలుసా, లేదా వర్కర్కి పిలక ముందే ఆ గోతులో కప్పెట్టేసి సాయిల్ వేసి దాని తర్వాత వర్కర్ని పిలిచిందా అనేది ఇప్పుడు వర్కర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అది తెలుస్తుంది. సో అది జరిగింది. ఇప్పటికీ అసలు ఏం వెపన్ యూజ్ చేసింది, ఎలా చనిపోయారు అనేది కూడా ఇంకా రాలేదు, అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. తర్వాత చెప్పాను కదా, బాత్రూంలోని ఒక పిట్ క్రియేట్ చేసి ఆ బాడీ అందులో ప్లేస్ చేసి సాయిల్ దాని మీద పరిచేసి తర్వాత ఫ్రెష్ సిమెంట్ అప్లై చేసి దాని మీద టైల్స్ వేసి అదొక న్యూ బాత్రూమ్ రెనోవేషన్లా కలరింగ్ ఇచ్చారు. తర్వాత 26వ తారీఖు మే ఈవిడే రాంబాబు ఫీమేల్ వర్షన్ రూబీ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత రిలేటివ్స్ అడిగినా, వాళ్ళ చుట్టుపక్కల అడిగినా కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడో కనబడట్లేదని చెప్పి కలరింగ్ ఇచ్చింది, వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అంతా బాగానే సెట్ చేసింది. ఆఫ్టర్ 45 డేస్ పోలీసులకి డౌట్ వచ్చింది. క్వశ్చన్లు అడుగుతుంటే నాన్సింగ్ ఆన్సర్లు వస్తున్నాయి. పోలీసులు ఎవరైతే శర్మ గారు చనిపోయారో వాళ్ళ తమ్ముడితో మాట్లాడితే కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే డౌట్ వచ్చి పోలీసులు అప్పుడు ఈ ఇంటికి వెళ్తే అక్కడ బాత్రూము తాలూకా ఫస్ట్ వాళ్ళకి ఏంటి అనిపించిందంటే, అక్కడ సిమెంట్వి చిన్న ముక్కల్లా కనిపించి ఇది ఫ్రెష్ బాత్రూమ్లో అనిపించింది అంటే వాళ్ళకి. అందుకే వాళ్ళకి తేడాగా అనిపించి ఒకసారి అది కొట్టి చూద్దామని చెప్పి కొట్టారు. ఆ టైల్స్ తీసి సిమెంట్ తీసేస్తే ఇంకేం దొరికింది బాడీ. షాక్, డన్ అండ్ డస్టెడ్. అది పోస్ట్మార్టం పంపించారు అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వస్తే ఈమెను అరెస్ట్ చేశారు. అండ్ ఆ పని ఎవరైతే చేశారో వర్కర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది నిన్న తెలిసింది. సో ఈ రోజు కానీ రేపు కానీ కీలకమైన ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ వర్కర్స్ ఏం చెప్తారు అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది,
ఈమె ప్లాన్డ్గా చేసిందా, లేకపోతే అంటే ప్లాన్డ్గా ముందే అనుకొని ఆ గొయ్యి తవ్వి ఉంచిందా, లేకపోతే అన్ప్లాన్డ్గా చేసిద్దా? ప్లాన్డ్గా చేసినా అన్ప్లాన్డ్గా చేసినా ఈమెకి ఎవరైనా సహకరించారా, వర్కర్స్ రోల్ ఏంటి, ఇవన్నీ మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. అప్డేట్ రాగానే నేను చెప్తాను. ఓవరాల్గా జరిగిన విషయం అయితే ఇది. అంత దారుణంగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక చాయిస్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. చాయిస్ కూడా కదా, ఆప్షన్ ఉంది. మీకు నచ్చకపోతే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంకా బెస్ట్ చాయిస్ ఉంది. మీకు నచ్చకపోతే మ్యారేజ్ డివోర్స్ ఇచ్చుకోవచ్చు. అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి, అయిపోయింది. చంపేసుకుంటే ఏమొస్తుంది? ఏం రావు. అక్కడ ఆ చనిపోయిన పర్సన్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, చంపేసిన మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. మీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సనే ఉన్నాడు అనుకుందాం, శర్మ. కాసేపు ఆ పర్సన్ ది వర్స్ట్ ఫీల్ అనుకుందాం, వస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, తాగుపోతుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని డివోర్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి చంపేసి, కొంచెం చంపేసిన తర్వాత చంపేసాడని కన్ఫెస్ చేసినా కొంచెం శిక్ష తగ్గుద్ది. అది ప్లాన్డ్గా, అది ఇప్పుడు ఏం చేశారు, ప్లాన్డ్గా ఒక దగ్గర తీసుకెళ్ళి కప్పెట్టేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగి, దానికి ఎంత బలం కావాలో తెలుసా, మెంటల్గా మానసికంగా కొన్ని రోజులు ఆగి పోలీస్ స్టేషన్కి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇదన్నీ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, ఆడవాళ్ళని భయం వేస్తుంది. మగవాళ్ళంటే ఆల్రెడీ ఆడవాళ్ళకి భయం ఉంది. ఓ మగవాడిగా చెప్తున్నా, ఆడవాళ్ళంటే భయం వేస్తుంది, ఎస్పెషల్లీ పెళ్ళైన ఆడవాళ్ళని. మనం రీసెంట్గా చూసారు శిక్ష ఎలా ఉందా అంటే, ఇప్పుడు సారీ టు సే దిస్, ఇప్పుడు మన ఇండియాలో అలానే ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ వాడికి ఒకలా ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి ఒకలా ఉంటుంది, పూర్ పీపుల్కి ఒకలా ఉంటుంది, రిచ్కి ఒకలా ఉంటుంది, సెలబ్రిటీ రిచ్, పొలిటీషియన్ రిచ్కి ఒకలా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఒకలా ఉంటుంది, మగవాళ్ళకి ఒకలా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, రిచ్ అయినా పూర్ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏం ప్రాంతమైనా తప్పు చేస్తే ఒకే శిక్ష పడాలి. అలా పడుతుందంటే అన్ఫార్చునేట్లీ పడట్లేదు. ఈ కేసులో కూడా నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయికి అంత శిక్ష అయితే పడదు, ఏదోటి చేసి అడి తిప్పి అమ్మాయి ఫ్రీ అయిపోదు. బట్ మార్క్ మై వర్డ్స్, ఇదే థింగ్ రివర్స్లో జరిగింది. భర్తే పెళ్ళాన్ని చంపేశాడు, సేమ్ స్క్రీన్ ప్లే. ఎట్లా ఉంటుంది ఈ పాటికి వాడిని అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో చంపేస్తారు. నేను ఇప్పుడు ఈమెను చంపేమని చెప్పట్లే, ఈక్వల్గా చూడండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు హ్యూమన్ బీయింగ్సే. శిక్ష ఒకలాగే పడాలి, రూల్స్ ఒకలాగే అప్లై ఉండాలి, హేట్రెడ్ ఒకలానే ఉండాలి, లవ్ ఒకలానే ఉండాలి. ఇది నా ఆబ్జెక్ట్. సో ఇది నిన్న నైట్ తెలిసింది. ఈరోజు రేపు నేను ఇందాక చెప్పినట్టు ఫర్దర్ అప్డేట్స్ వస్తే, అప్డేట్ రాగానే నేను తెలియజేస్తా. మీరు ఏమై ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలు ఎవరి హ్యాండ్ ఏమైనా ఉందా, లేకపోతే ముందుగానే ప్లాన్ చేశారా, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే ఇలాంటివి ఆగుతాయి, లేకపోతే రోజుకి ఇలాంటివి మల్టిపుల్ సినారియోస్లో వస్తున్నాయి. ఈ పెర్మిటేషన్ కాంబినేషన్లు తట్టుకోలేకపోతున్నాం. చిన్నప్పుడు నా మ్యాచ్లోని పెర్మిటేషన్ కాంబినేషన్ల కంటే ఈ కాంబినేషన్లు ఎక్కువైపోయాయి. అలాంటి దారుణమైన కేసులు మనం చూస్తున్నాం త్రూ అవుట్ ఇండియా. సో మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. వర్త్ అనిపిస్తే ఇప్పుడు వరకు చూస్తే పొరపాటున సబ్స్క్రైబ్ చేయండి, అది ఇంపార్టెంట్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.